ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అలిగారా? రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశానికి రాకపోవడానికి కారణం ఏంటి? టికెట్ ఇవ్వనందుకే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. మరి సోము వీర్రాజు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వ్యవహారం కలకలం రేపుతోంది. రాజమండ్రి సమావేశానికి ఆయన దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలు అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా మరికొందరు నేతలు రాజమండ్రిలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశానికి సోము వీర్రాజు మాత్రం రాలేదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఈ భేటీకి రాలేకపోయారని అనుచరులు చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో సోము వీర్రాజు రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించారు. కూటమి లెక్కల ప్రకారం టీడీపీ బీజేపీకి అనప్రతి సీటు ఇచ్చి సరిపెట్టింది. ఫలితంగా సోము వీర్రాజుకు రాజమండ్రి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో సోము వీర్రాజు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు అధిష్టానం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పార్టీ కార్యకర్తలంతా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారన్నారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా టికెట్ల కేటాయింపు జరిగిందే కానీ ఎవరినీ పక్కన పెట్టలేదన్నారు. సోము వీర్రాజు భవిష్యత్తును అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారామె. వలస వచ్చిన వాళ్లకు టికెట్లు కేటాయించామని అనడం సమంజసం కాదన్నారు. అందరూ తమ పార్టీ వాళ్లేనని చెప్పారు పురంధేశ్వరి. పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం. మాకు ఇచ్చింది కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మరియు 6 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు, వినబిలిటీ అనండి, ఇతర విషయాలు అనండి, వాటన్నిటిని మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఆశ ఉంటుంది, నేను కంటెస్ట్ చేయాలి అన్న ఆశ ఉంటుంది. ఆశ ఉండటంలో తప్పు లేదు. వారికి రానటువంటి సందర్భంలో నిరాశ కూడా వారు లోనవుతారు కనుక వారి నిరాశ వ్యక్తపరచడంలో కూడా తప్పు లేదు. కానీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది అనేటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్త గౌరవిస్తారు. మొత్తానికి ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వ్యవహార శైలి అంతు చిక్కకుండా పోతోంది. ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.